విచ్చేసిన మీ అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఈనాటి ఈ విశ్వంభర పురస్కార ప్రదానంలో భాగంగా మొదటగా భక్తాగ్రేసరాలు శ్యామసుందరిని తన హృదయమందిరంలో నిలుపుకున్న మీరాబాయి కృతులకు మహాకవి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మీరా పదావలిగా అనుసృజన చేశారు. మనందరికీ తెలిసిందే, ఈ విశ్వంభర వేదిక పురస్కారంతో పాటు గతంలో కర్పూర వసంతరాయల నృత్యోత్సవంతో ఈ వేదిక కవితా అటు తర్వాత ఇదే రవీంద్రభారతి నాగార్జున సాగరమై నర్తించి మహాకవి నారాయణ రెడ్డి గారి రచనను ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని కల్పించింది. ఈ కోవలో భాగంగా, ఆ పరంపరలో భాగంగా ఇవాళ మనం నారాయణ రెడ్డి గారు అనుసృజన చేసిన మీరా నృత్యాలను ప్రత్యక్షంగా చూద్దాం. వీటిని మన ముందు ప్రదర్శిస్తున్న వారు నేహా సత్తెనపల్లి. నేహా సత్తెనపల్లి డాక్టర్ ఆనంద శంకర్ జయంత్, శ్రీమతి నీరజా కాజా గార్ల సముఖంలో 7 సంవత్సరాల వయస్సులో కళాక్షేత్ర శైలిలో భరతనాట్యం నేర్చుకున్నారు. శంకరానంద కళాక్షేత్ర బృందంలో భాగంగా నేహ అనేక ప్రశంసలు పొందిన ప్రొడక్షన్లో పాల్గొన్నారు. ఈ మధ్యనే నిర్మించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజులో సీతగా నటించారు. టేల్స్ ఫ్రమ్ ద బుల్డీ గారు హైదరాబాద్ సందర్శన సమయంలో కలిగిన నృత్య ప్రదర్శన తనకు అత్యంత అదృష్టంగా భావిస్తారు నేహ. 2017లో ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కోసం స్విట్జర్లాండ్, లిస్టన్ స్టెయిన్లలో శంకరానంద కళాక్షేత్ర బృందంలో భాగంగా ప్రదర్శనలో పాల్గొన్నారు. ఇటీవలే తన గురువుతో పాటు సింగపూర్, మలేషియా, బ్యాంకాక్, థాయిలాండ్లో జరిగిన అంతర్జాతీయ రామాయణ ఉత్సవంలో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. మరో నృత్యకారిణి చేతన బుద్ధిరాజు. అంకిత భావం కలిగిన కూచిపూడి నృత్యకారిణి చేతన సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, పద్మశ్రీ గౌరవ స్వీకర్త డాక్టర్ దీపికారెడ్డి గారి వద్ద 10 ఏళ్ల వయస్సులోనే శిక్షణను మొదలుపెట్టారు చేతన. వారి వద్ద పొందిన శిక్షణతో పాటు సాంకేతికతకు, అభివ్యక్తికి బలమైన పునాదిని వేసుకుంటూ నృత్య నైపుణ్యానికి సానపెట్టుకున్నారు. ఉత్తర భారతంలోని సుప్రసిద్ధ గాయక యోగిని మీరాబాయి. ఆమె రాజస్థాన్లోని మేడ్తాలో రాచవారింట క్రీస్తు శకం 1498 ప్రాంతంలో జన్మించిందని చరిత్రకారుల అభిప్రాయం. శ్రీకృష్ణుణ్ణే తన ప్రాణేశ్వరునిగా భావించి తన సర్వస్వాన్ని కృష్ణారాధనకే వినియోగించింది. వివాహానంతరం కొంతకాలం ఆమె మేవాడ్లో గడిపింది. కొన్నాళ్లు వ్రజభూమిలో నివసించి కడకు ద్వారకలో కన్నుమూసింది. ఈ రకంగా ఆమెకు 3 ప్రాంతీయ భాషలతో, అంటే మార్వాడి, గుజరాతీ, వ్రజ భాషలతో పరిచయం ఏర్పడింది. మీరాబాయి గీతాల్లో మార్వాడి వ్రజభాషల సమ్మేళనం కనబడుతుంది. రాకుమారిగా పుట్టి రాచవారింటి కోడలైన మీరాబాయి తాను అంకితమైన గిరిధరుని సమారాధనలో సమస్త సౌఖ్యాలను, వంశ గౌరవాన్ని తృణప్రాయంగా పరిత్యజించింది. ఆమె కవిత్వం, వ్యక్తిత్వం అచ్చమైన భక్తికి మచ్చలేని ప్రతిరూపాలు. తాను ఆరాధించిన గిరిధరుని చరణ కమల సన్నిధిలో ఆత్మార్పణం చేయడం ఆమె పదావళి వ్యాప్తికి, చిరస్మరణీయ కీర్తికి హేతువైంది. మీరాబాయి పదాలలోని కవితాగుణం అత్యంత నిసర్గమైంది, సహజమైంది. శబ్దబంధాలతో, చమత్కార క్రీడలతో రసాస్వాదనకు అడ్డుపడే ధోరణి కాదది. ఆమె గీతాలలో ధారాశుద్ధి, లయసిద్ధితో పాటు ఊహా సమృద్ధి విశేషంగా గోచరిస్తాయి. నయనాలను, శ్రవణాలను ఆకర్షించే భావరాగ చిత్రాల వైపు ఆమె ఎక్కువగా మొగ్గు చూపింది. నీలి మేఘాలను గురించి, నీలమేఘశ్యాముణ్ణి గురించి ఆమె చేసిన వర్ణనలు ఇందుకు తార్కాణలు. మీరాబాయి గేయాలలో అధిక భాగం ప్రగాఢ రసావేశభరితమైన ఒక సన్నివేశాన్ని గాని, ఒక అనుభవాన్ని గాని వర్ణించేవిగా ఉన్నాయి. మీరాబాయి కవితా ప్రాశస్త్యం ఆమె గ్రహించిన ఇతివృత్తం పైన ఆధారపడి ఉంది. ఆత్మాశ్రయ లక్షణం ఆ ఇతివృత్తానికి మరింత పదును పెట్టింది.
విశ్వజనీనత గల ఆమె విరహ గీతాల్లో ఈ లక్షణం ప్రత్యేకించి అగుపడుతుంది. సాధారణ ఖేదం నుంచి దుర్భర నిర్వేదం వరకు వివిధ భావోద్వేగాలు ఈ గీతాలలో గోచరిస్తాయి. కృష్ణపరమైన ప్రణయాన్ని గానం చేయడంలోనే మీరాబాయి కవితా ప్రతిభ అత్యుత్తమంగా భాసిస్తుంది. ఈ కోవకు చెందిన గీతాలే ఆమె కృతులలో కోటికెక్కినవి. ఆమె తన ప్రణయాన్ని వివిధావస్థలలో గానం చేసింది. ఆకాంక్ష, ఆశ, నిరాశ, తపన, ఈర్ష్య, క్రోధం, సంయోగంలోని మోదం, ఇలా ఆ క్షణంలో కలిగిన భావోద్వేగాలను ప్రకటించేవి ఆమె గీతాలు. దైహికానుభవం కాక ఆధ్యాత్మికానుభవమే ప్రధానమైన ఈ ప్రణయ రీతిలో పరమాత్మలో లీనమై శాశ్వత శాంతి పొందాలని అంతరాత్మ పొందే తపన ఈ గీతాలలో చిత్రితమవుతున్నది. ఇక వినండి ఆ పదాలను. ఆ శ్యామసుందరుని విరహాగ్నిలో పగలేదో రేయేదో తెలియక మీరా ఎలా రగిలిపోతోందో చూడండి. ఆ కలవరమేమిటో, ఆ పరితాపమేమిటో వీక్షించండి. శ్యామసుందరుని సన్నిధి చేరగా నా మనసేమో కలవరించెనే. శ్యామసుందరుని సన్నిధి చేరగా నా మనసేమో కలవరించెనే. నా మనసేమో కలవరించెనే. ఎదలో రగిలే విరహాగ్నులతో ఎంతెంతగానో వేగితిని. ఎదలో రగిలే విరహాగ్నులతో ఎంతెంతగానో వేగితిని. ప్రభుని రాకకై నిదురే కరువై, ప్రభుని రాకకై నిదురే కరువై పగలూరేలు వేచితినే. శ్యామసుందరుని సన్నిధి చేరగా నా మనసేమో కలవరించెనే. నా మనసేమో కలవరించెనే. పిలుపే తప్ప వేరే తలపే విడిచితిని. ప్రియా ప్రియాను పిలుపే తప్ప వేరే తలపే విడిచితిని. విరహ భుజంగము కాటువేయగా, విరహ భుజంగము కాటువేయగా విషలహరులలో పొరలితినే. శ్యామసుందరుని సన్నిధి చేరగా నా మనసేమో కలవరించెనే. శ్యామసుందరుని సన్నిధి చేరగా నా మనసేమో కలవరించెనే. నా మనసేమో కలవరించెనే. ఏమి తాపము, ఏమి విరహము, ఏమి భక్తి,
తన స్వామి రాకకై పరితపించిన మీరా ఆయనను చూసే శుభతరుణం వచ్చిందా ఏమిటి? అందుకేనా ఈ ఉరుములు, మెరుపులు, శ్రావణ మేఘాలు ఆ స్వామిని ఆహ్వానిస్తూ వర్షిస్తున్నాయా? శ్రావణ మేఘాలు వర్షించేనే చల్లగా నామది జల్లనగా. శ్రావణ మేఘాలు వర్షించేనే చల్లగా నామది జల్లనగా. శ్రావణ మేఘాలు వర్షించేనే శ్యామ సుందరుని అడుగుల సడివిని నామది పొంగారి నర్తించిని. శ్యామ సుందరుని అడుగుల సడివిని నామది పొంగారి నర్తించిని. నీలి మబ్బులు పాల మెరుపులు, నీలి మబ్బులు పాల మెరుపులు నాలుగు వైపుల నటించిని. నీలి మబ్బులు పాల మెరుపులు నాలుగు వైపుల నటించిని. శ్రావణ మేఘాలు వర్షించిని చల్లగా నామది జల్లనగా. శ్రావణ మేఘాలు వర్షించిని. చిటిపొటి చినుకులు కురియసాగెనే శీతల పవనము వీవసాగెనే. చిటిపొటి చినుకులు కురియసాగెనే శీతల పవనము వీవసాగెనే. తనివి తీర మీరా ప్రభు గీతాలు, తనివి తీర మీరా ప్రభు గీతాలు వినిపించు తరుణము విచ్చేసిని. తనివి తీర మీరా ప్రభు గీతాలు వినిపించు తరుణము విచ్చేసిని. శ్రావణ మేఘాలు వర్షించిని చల్లగా నామది జల్లనగా. శ్రావణ మేఘాలు వర్షించిని చల్లగా నామది జల్లనగా. శ్రావణ మేఘాలు వర్షించిని. మీరాకి స్వామిపై ఉన్న భక్తిని, ప్రేమని చూసి తట్టుకోలేని లోకం ఆమెను ఎన్నో కష్టాలకు గురిచేసింది. ఓ మీరాకే ప్రభూ, నీవే ఆమె శరణాగతి. నీ కరుణాకటాక్షానికై మీరా నర్తనమాడుతోంది. ఓ మీరాకే ప్రభూ. ఆడెను మీరా
కాలియందెలు ఘల్లనగా కాలియందెలు ఘల్లనగా ఆడెను మీరా ఆడెను మీరా బంధువులన్నారు కులనాశినియని పలికిరి లోకులు ఉన్మాదినియని బంధువులన్నారు కులనాశినియని పలికిరి లోకులు ఉన్మాదినియని ఎరుగలేరు వీరెవరు మీరా హరిచరణాంబుజదాసియని ఆడెను మీరా ఆడెను మీరా ఆడెను మీరా ఆడెను మీరా రాణా పంపిన విషపాత్రను మీరా గ్రహించెను నగుమోముతో రాణా పంపిన విషపాత్రను మీరా గ్రహించెను నగుమోముతో ఆశ్రితావనుడు మీరా ప్రభువే ఆశ్రితావనుడు మీరా ప్రభువే అనునయించెను నను దయతో ఆడెను మీరా ఆడెను మీరా అందెలు ఘల్లనగా కాలియందెలు ఘల్లనగా కాలియందెలు ఘల్లనగా ఆడెను మీరా 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 ఆడెను మీరా. ఆహా ఆ భగవంతుడిని తన గానంతో నర్తనతో స్వాగతించి ఆయనలో ఐక్యమైన మీరా జన్మ ధన్యము కాదా? మీరా మధుర భక్తికి దాసుడైనది ఆ గిరిధారుడే కదా. మీరా ప్రభువు గిరిధారుడే కాదా? మీరా ప్రభువు గిరిధారుడే కాదా? గిరిధరా 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 ఏలరా కినుకనా మీద గిరిధరా ఏలరా కినుకనా మీద ఏదైనా తప్పైన మన్నించరాదా గిరిధరా ఏలరా కినుకనా మీద ఏదైనా తప్పైన మన్నించరాదా గిరిధరా
నిఖిల సుగుణాలకు నెలవైన నా స్వామి ఆ నిఖిల సుగుణాలకు నెలవైన నా స్వామి జన్మ జన్మలకు నీ చరణ దాసిని కాదా ఆ జన్మ జన్మలకు నీ చరణ దాసిని కాదా నీ చరణ దాసిని కాదా గిరిధర ఏలరా కినుకనా మీద ఏదైనా తప్పైన మన్నించరాదా గిరిధరా నీరమ్య నామమే నిరతం జపింతు ఆ నీరమ్య నామమే నిరతం జపింతు మీరా ప్రభుడు గిరిధారియే కాదా ఆ మీరా ప్రభుడు గిరిధారియే కాదా గిరిధారియే కాదా గిరిధరా ఏలరా కినుకనా మీద ఏదైనా తప్పైన మన్నించరాదా గిరిధరా గిరిధరా ఒక్కసారి నేహ చేతనలకు మన చప్పట్లతో ఆశీర్వభినందన అందజేద్దాం. ఈ మీరా పదావళి అనుసృజన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిదైతే స్వరరచన చేసింది శ్రీ పెండ్యాల నాగేశ్వరరావు గారు. ఇప్పుడు మనతో పాటు ఈ రవీంద్ర భారతిలో కూర్చొని చూస్తూ వింటున్న కలగా కృష్ణమోహన్ గారు. కవిలోకంబున సర్వమానవ కళా కల్పద్రుమా కల్పమై కవిలోకంబున సర్వమానవ కళా కల్పద్రుమా కల్పమై నవనీతార్ద్ర రసంచితోత్కవితతో నవ్య ప్రపంచంబునన్ భవభూత్యాది మహాకవిస్ఫురణతో ప్రాభాత సంగీతమై భవభూత్యాది మహాకవిస్ఫురణతో ప్రాభాత సంగీతమై కవి నారాయణ రెడ్డి వర్యుడనగా కల్పాంతమునన్ వెల్గుతన్ కవి నారాయణ రెడ్డి వర్యుడనగా కల్పాంతమునన్ వెల్గుతన్ అంటారు ఒక కవి. మహాకవి, భారతీయ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ గౌరవ స్వీకర్త డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి 95వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మహాకవి పుట్టినరోజు జేజేలు. నిజానికి బాపు సినారే మాటల్లో చెప్పాలంటే ఇవాళ భలే మంచి రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు. కారణం ఏంటంటే ఆనాటి నిజాం రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూకా హనుమాజీపేటలో 1931 ప్రజోత్పత్తి నామ సంవత్సరం ఆషాఢ పౌర్ణిమ రోజున సింగిరెడ్డి బుచ్చవ్వ దొరసానికి మల్లారెడ్డి పటేల్కు నారాయణ రెడ్డి పుట్టిండ్రు. అచ్చంగా ఇవల్ల మళ్ళీ అదే ఆషాఢ పౌర్ణిమ, అదే బుధవారం రోజు కాబట్టి ఇవాళ భలే మంచి రోజు.
95 ఇయర్స్, 95 సంవత్సరాలు. అందుకే ఇవాళ అదే భలే మంచి రోజు. ఆయన నారాయణ రెడ్డి గారి మాటల్లో పాటల్లో చెప్పాలంటే పసందైన రోజు. ఈ పసందైన రోజున మా కరీంనగర్ పోరడు, కైతకాల పోరడు, పల్లె జెండ తీసుకుపోయి ఢిల్లీలెగిరేసి మాటలచ్చి రాకముండే పాట మొదలుపెట్టి మహాకవి భారతీయ జ్ఞానపీఠాన్ని మళ్ళీ తెలుగు జాతి వరంగా తెచ్చిన నారాయణ రెడ్డి గారి పుట్టినరోజు. మనందరికీ తెలుసు, ఈ రవీంద్ర భారతి దాదాపు 50 సంవత్సరాలు నారాయణ రెడ్డి గారి పుట్టినరోజుతో పాటు ఒక కొత్త కావ్యానికి పుట్టినరోజుగా సాక్ష్యంగా నిలిచింది. ఆ పరంపరలో మళ్ళీ ఈ విశ్వంభర పురస్కార సభ కూడా ఒక కొత్త వయ్యిని ఈ వేదిక మీద ఆవిష్కరిస్తుంది. అదే కోవలో 6వ విశ్వంభర పురస్కారాన్ని అగ్రేసర మలయాళ కవి కె సచ్చిదానందన్ గారికి అందిస్తోంది. మనందరం సాక్ష్యంగా ఉందాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి ఈ మట్టి బిడ్డ. జాతీయ స్థాయిలో ఖ్యాతినే కాదు, ఇవల్ల త్రిపుర రాజ్యపాలుగా వెలుగుతున్న మహామాన్యులు శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారు. వారిని సభావేదిక మీకు సగౌరవంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సార్, వెల్కమ్ సార్. నిజానికి నాకైనా మీకైనా ఒక్క నాలుకుంటుంది. ఆయనకు అచ్చంగా 14 నాలుకలు. నారాయణ రెడ్డి గారు పుట్టి పెరిగిన సిరిసిల్ల మట్టి మీద పుట్టి పెరిగిన వారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, అస్సామీస్ ఇట్లా 14 భారతీయ భాషలను నేర్చుకోవడమే కాకుండా ఆయా భారతీయ భాషల్లో నేరుగా అనువాదాలు చేస్తున్న అనువాదకులు, కవి, రచయిత డాక్టర్ నలిమెల భాస్కర్ గారు ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథి. వారిని సభావేదిక మీదికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ నలిమెల భాస్కర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇట్స్ టైమ్ టు ఇన్వైట్ టుడేస్ అవార్డీ. లెట్ మీ ఆల్సో ఎక్స్టెండ్ మై వెల్కమ్ టు టుడేస్ విశ్వంబర అవార్డీ, renowned Malayalam poet, writer, critic, Dr. K. Sachidanandan garu. Sir, please decorate the dais with your presence. Sachidanandan garu, హృదయపూర్వకం స్వాగతం. ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ బాధ్యుల్లో ఒకరు, నారాయణ రెడ్డి గారి మనవడు చిరంజీవి లయచరణ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తనను వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీమతి మనస్విని రెడ్డి, తను కూడా ఈ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొంటారు. మనస్విని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాను. మనందరం ఒక్కసారి నిల్చొని వందే మాతర గీతం ఆలాపనలో పాల్గొందాం. Sabak Namaskaram. Good evening
esteemed dignitaries on stage, distinguished guests, ladies and gentlemen. On behalf of the family of Dr. C. Narayan Reddy Garu and the Sushila Narayan Reddy Trust, I welcome you all to the 95th birthday celebrations of the Jnanapeeth Awardee and Padma Bhushan, Dr. C. Narayan Reddy. Tonight, as we celebrate his rich legacy with the presentation of the Vishwambhara National Literary Award and also the release of his book, we are truly honored by the presence of so many eminent personalities on the stage here. First and foremost, a heartiest welcome to our chief guest, Sri Nallu Indrasena Reddy Garu, Honorable Governor of Tripura. We are deeply grateful to you for gracing this occasion with your esteemed presence and sharing this special evening with us. A very warm and special welcome to our guest of honor today and awardee for the evening, the eminent Malayalam poet, Dr. K. Sachinanand Garu. It is a true delight and an honor to present you with the award tonight. We also extend a warm welcome to our guest of honor, Sahitya Academy awardee, Dr. Nalimela Bhaskar Garu. Thank you for joining us and adding to the glory of this evening. Lastly, we extend a heartfelt welcome to all of you in the audience, to all the devoted admirers of literature and the arts who are gathered here tonight with us. Today marks a very special day, a very truly significant occasion for our family as we celebrate the 95th birthday anniversary of my grandfather, Dr. C. Narayan Reddy. Now, since 1981, on every 29th of July, rather than focusing on celebrating his birthday in a traditional way, my grandfather chose to commemorate this day by releasing a new book every year on his birthday. So in keeping with this tradition, we are proud to release his latest work today, a play titled Sitapaharnam. Now, this was written when he was just a schoolboy in the 10th grade. Sitapaharnam is a short natakam, it's a play that captures some pivotal episodes from the Ramayana. Now, what makes this work truly special is this was written in classical Telugu when he was in 10th grade with complex grammar, with Sandulu, Samasalu, despite my grandfather having been educated entirely in an Urdu medium curriculum till then. So his literary fluency in Telugu was cultivated entirely naturally, developed through listening to traditional Harikathalu and watching Veedi Natakalu, the local village street plays. And just as we honor my grandfather's early genius through the release of this book, we also celebrate his enduring spirit of literature through the presentation of this year's National Award. In 1984, my grandfather established the Sushila Narayan Reddy Award to celebrate the brilliance of female Telugu writers. But after his departure in 2019, we felt deeply driven to expand that legacy by instituting the National Literary Award, the Vishwambhara National Literary Award, to honor distinguished literary luminaries from across the country. Today, it is an extraordinary privilege for us to celebrate and award Dr. K. Sachinanand Garu, a figure who stands as one of the most influential and respected voices in modern Malayalam literature. Dr. K. Sachinanand Garu is not only a poet, he's also a critic, columnist, playwright, translator, and a social advocate. Since his literary debut in the 1970s, he has crafted a huge body of work that transcends all geographic and linguistic boundaries. This remarkable versatility and global impact have garnered him numerous accolades. So on this occasion, it brings us immense joy to acknowledge his monumental contributions to the literary landscape of India. Now, Dr. K. Sachinanand Garu once eloquently observed that a poet requires no religion beyond that of poetry itself. So this sentiment actually resonates deeply with how my grandfather also lived his life. Indeed, one can find a lot of similarities and shared poetic themes between the works of
Dr. K. Satyanandan, and my grandfather. They both share a fascination with nature, birds, and especially the vast ocean. This connection is reflected in their book titles. Dr. Satyanandan Garu wrote Not Only the Oceans, while my grandfather wrote Signature on the Seashore. In addition, works like Gadilo Samudram, Dagda Samudram, so the theme of the sea is a constant thread in his writing. Also, both poets drew inspiration from Buddhist philosophy, just as the Dhammapada inspired Dr. Satchidanand Garu. Buddhist ideas helped shape my grandfather's masterpiece, the Nagarjuna Sagaram. And that was actually performed incidentally as a Kuchipudi dance ballet last year on this very stage today. Both poets also drew inspiration from a philosophy called progressive humanism, and both poets advocated for it as well. This is a humanistic vision that transcends rigid divisions of caste, religion, and dogma. Both writers use their literary voices to champion these progressive ideals, emphasizing human dignity, empathy, and social equality. So on this occasion, allow me to share a small quote from one of my grandfather's writings, which captures this. Suralakanna karunatmudu narulugaka inkevvadu. Suralakanna karunatmudu narulugaka inkevadu. Mandira merugani devudu manishigaka inkevadu. It roughly translates into English as, who else has more compassion than the gods, if not a human being? Who else is the God who needs no temple, if not a human being? So this spirit actually defined my grandfather's life and legacy. And today, in honoring Dr. Satchidanand Garu, we celebrate a shared profound vision of progressive humanism. And it is with greatest pride, pleasure, and humility that we present him today with the Vishwambara National Literary Award. Thank you. థ్యాంక్ యూ లయచరణ్. ఇంతకుముందే అనుకున్నాం, నారాయణ రెడ్డి గారి పుట్టినరోజు ఒక కొత్త పుస్తకానికి పుట్టినరోజు. ఇవాళ నారాయణ రెడ్డి గారు తన 10వ తరగతిలో 1946-47లో కరీంనగర్ మల్టీపర్పస్ స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు రాసుకున్న సీతాపహరణం నాటకాన్ని ఈ వేదిక మీద ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి మాన్యులు త్రిపుర గవర్నర్ శ్రీ ఇంద్రసేన రెడ్డి గారు ఆవిష్కరిస్తారు. రాబోయే సంవత్సరం ఈ వేదిక మరో కొత్త వెయ్యి కోసం ఎదురు చూస్తుందని నాకు కూడా తెలుసు. నేరుగా కార్యక్రమంలోకి వెళ్దాం. డాక్టర్ నలిమెల భాస్కర్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తులనాత్మక అధ్యయనంతో పరిశోధన చేశారు. తన ఆసక్తి 30 రోజుల పుస్తకాల్ని పట్టుకుని దాదాపు 14 భారతీయ భాషల్ని నేర్చుకున్నారు. క్షమించాలి, 16. ఇప్పుడు స్పానిష్ నేర్చుకుంటున్నారు ఈ వయసులో. ఈనాటి పురస్కార గ్రహీత కె సచ్చిదానంద గారి కవిత్వాన్ని మనకు తెలుగులో పరిచయం చేస్తారు. మళ్ళీ మీరు మలయాళంలో చెప్తే. ഇത് വളരെ മനോഹരമായ ദിവസമാണ് എനിക്ക്. അതായത്
లేదు మీన్స్ భలే మంచి రోజు, పసందైన రోజు. నేను మలయాళంలో అన్నాను. ఇన్ను వలరే మనోహరమాయ దివసం. ఈ యోగత్తిను హిజ్ ఎక్సలెన్సీ చీఫ్ గెస్ట్ శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారు, గవర్నర్ ఆఫ్ త్రిపురైక్కుం, శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి ట్రస్ట్, విశ్వంభర సి నారాయణ రెడ్డి నేషనల్ లిటరరీ అవార్డు జేతావాయ ప్రముఖ కవియాయ సచ్చిదానందన్ మాషిక్కుం, എൻ്റെ മുമ്പിൽ ഇരിക്കുന്ന വലിയവർക്കും എഴുത്തുകാർക്കും എല്ലാവർക്കും സുഹൃത്തുക്കൾക്കും നമസ്കാരം. എനിക്ക് കുറച്ചു സമയമേ ഉണ്ട്. ആ കുറച്ചു സമയത്തിൽ സച്ചിദാനന്ദൻ മാഷുടെ കുറിച്ചു സംസാരിക്കാൻ വളരെ പ്രയാസം തോന്നും എനിക്ക്.